గారు విన్నారుగా తాడూరు గారి ఆరోపణలు విన్నారు కదా? విన్నాను. ఇప్పుడు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీపై మరో పోరాటం చేస్తారు తెలంగాణలో. ఎందుకంటే కాళేశ్వరం పైన రేపు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. మేము రాష్ట్రంలోనే విచారణ సంస్థల ద్వారా విచారణ జరుపుతామంటే అప్పుడు ఏమన్నారు మోడీ గారు, ఇది ఏటీఎం లెక్క మారింది కేసీఆర్ కి, ఆయన కుటుంబానికి కాళేశ్వరం. నడ్డా దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మేము రాష్ట్ర వ్యాపార విచారణ జరుపుతుంటే లేదు లేదు మీ వల్ల కాదు, మీరు విచారణ చేయరు, మాకేంటి అంటే అప్పచెప్పిదాం. ఆయన నీకెందుకు, ఎక్కడ మనం చెయ్యిరిగిన దగ్గర ఎక్కడ జరిగితే అక్కడ కట్టుకుంటాం. ఇప్పుడు పలానా చోట నాసిరకం పనులు జరిగినాయి, నాణ్యత లోపాలు జరిగినాయి అని చెప్పి నీకు విచారణ అప్పచెప్పినావు. నువ్వు తీగ లాగరాదు, ఆ తీగ లాగటమే నీకు సంవత్సరం, ఇంకా ఇంతవరకు ఫైలే దొరకలేదా, మళ్ళీ పైగా మాట్లాడుతుంటివి. ఇప్పుడు ఎవరెవరు, ఒకటి సీఎం రమేష్ గారు ఉన్నాడు, ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తా. కవిత గారు ఒక పక్క చెప్తూనే ఉంది, పెద్ద వీళ్ళ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి 1500 కోట్లు అవినీతి సొమ్ము చేరిందని, 1400 కోట్లు బీఆర్ కవిత గారు చెప్తూనే ఉంది. కాళేశ్వరంలో గుంటనక్కలు దోచుకున్నాయి అని చెప్పి ఆమె చెప్తూనే ఉంది. కాబట్టి ఇవాళ అంటే సిబిఐ ఈడీలు సోనియా గాంధీ గారిని మచ్చలేని నాయకురాలు రాహుల్ గాంధీ గారిని వదిలిపెట్టలేదు. మరి కేసీఆర్ గారు 10 ఏళ్లలో కనపడలేదా? 10 ఏళ్లలో చిదంబరాన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ని జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ 2 మంత్రులు పెట్టారు. మమతా బెనర్జీ మీద కూడా నోటీసులు ఇచ్చారు. మరి కేసీఆర్ గారు ఏటీఎం అన్నప్పుడు మీకు 10 ఏళ్లలో కేసీఆర్ కనపడలేదు. మానవతరాయ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు భారీగా ఆర్థిక మాంద్యం, అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారు. అదే క్రమంలో ఒక తెలంగాణ సీఎంగా ఆయనకి ఇప్పుడు దాదాపు 74 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఈ 33 నెలల్లో. సో ఎందుకు వెళ్తున్నాడు? కేంద్ర మంత్రులు పార్లమెంట్లో దొరుకుతారు. ఇప్పుడే సమాఖ్య వ్యవస్థలో భాగం అది. అయితే పోబట్టే కదా కంటోన్మెంట్ భూముల వివాదం పరిష్కారం అయింది, రాష్ట్రానికి బదిలీ అని పోబట్టే కదా మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ లో 84 ఎకరాలు సైనికులకు సంబంధించిన భూమి 530 కోట్లు ఇస్తే బదలాయింపు అయింది. ఓకే మానవతరావు గారు, నేనేమంటున్నా అంటే అదే మెట్రో విస్తరణకు సంబంధించింది. ఇప్పుడు మేము ఆ రోజు ఏదో రకరకాల ఇబ్బంది పెట్టారు, గట్టిగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనేసరికి ఓకే మేము కూడా సహకరిస్తాం అని చెప్పేసి ఎస్బీఐని ముందు తీసుకొచ్చారు. మరి ఎన్ని పనులు అవుతుంది లేదు. కేటీఆర్ గారు మా అంటే ఆయన అధికారం లేకుండా పోతాడు, ఎందుకు పోతాడు? మరి అధికారం లేకుండా ఎందుకు ఇంటి పత్రాలు ఇస్తాడు? మొన్నటిదాకా ఆయనే అన్నాడు ఢిల్లీ 1వసారి 2వసారి 30సారి అన్నాడు. ఇలా ఢిల్లీ పోయి ఆయన ఎందుకు ఇంటి పత్రాలు ఇస్తాడు? అంటే రేవంత్ రెడ్డి గారు దెబ్బేందో ఆయన పనులేందో కనపడుతున్నాయి. ఇంట్లో పడుకుంటే, ఫామ్ హౌస్ లో పడుకుంటే, కుంభకర్ణం లెక్క నిద్రపోతే జనాలు మెచ్చరని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ పైన అవుతాడు. మానవతరాయ్ గారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నిజంగానే సరే ఆయన వెళ్తున్నాడు, అవసరం అనుకుంటే రాష్ట్రం కోసం ఎన్నిసార్లు అయినా వెళ్తా అన్నారు. ఓకే ఆయన వెళ్ళొద్దని అనట్లేదు, కానీ ఒకవైపు ఏమో పార్టీ ఆదేశాలు, అంటే అధిష్టానం ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి మరి పార్లమెంట్ విషయంలో పోరాడుతున్న అంశం కావచ్చు, అదే క్రమంలో ఈ మరి విభజన హామీలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కావచ్చు, అంటే ఒక సీఎంగా ఒక పాత్ర, పార్టీ పరంగా మరొక పాత్ర. సో ఇవన్నీ కొంత ప్రతికూల అంశాలుగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కదా, వీటన్నిటిని సమన్వయం చేసుకుంటారా? ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రితో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తాడు. అది భారత రాజ్యాంగంలోనే ఉన్నది. ఒక పార్టీ నాయకుడుగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంట్లో వ్యవహరించే ప్రజా వ్యతిరేక విధానాల బిల్లుల పట్ల తప్పకుండా బరాబర్ తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు జరిగే అన్యాయం పైన గళం విప్పుతాడు. అది తెలంగాణకు కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్లో వాణి ఉండాలనే దాంట్లో ఆయన ఎటువంటి రాజీ పడ్డు. నరేంద్ర మోడీ గారు వేదిక మీదనే చెప్పాలి, పక్కనే హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది ఎవరో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే మీ 99 టీవీ ద్వారా సల్కం చెరువు ఫాతిమా కాలేజీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏంటంటే నోటీస్ బోర్డులో, కాలేజీ నోటీస్ బోర్డులో పెట్టింది కోర్టు పరిధిలో ఉంది, పెట్టండి. తర్వాత రెవెన్యూ యంత్రాంగం ఇది ఏ పరిధిలో న్యాయపరంగా దీన్ని విచారణ చేయండి, ఈ పరిధి ఏంది, FTL పరిధిలో ఉందా లేదా, తుది తీర్పు అనుగుణంగానే నడుచుకోవాలి కళాశాల అని చెప్పింది. మేమేం చేస్తాం చెప్పండి? కోర్టు పోతే మేము నోటీసులు ఇస్తే నోటీసులు ఇవ్వకుండా కూల్చమంటారా? నోటీసులు ఇవ్వకుండా కూలిస్తే ఊరుకుంటారా? చట్ట ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నోటీసులు ఇచ్చినాం. 15 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే ఆ ప్రక్రియ ప్రారంభించే వాళ్ళమే. కాబట్టి మాకెక్కడుందండి వివక్ష? కేంద్ర మంత్రి పల్లం రాజు కూల్చున్నాం, ఓవైసీ ఎమ్మెల్సీ ఆయన కూల్చున్నాం, బీజేపీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను కూల్చున్నాం. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా వెనక్కి రాలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చొచ్చింది.
అక్కినే నాగార్జున అయినా ఓవైసీ అయినా అదే విధంగా అల్లు అర్జున్ అయినా చట్టం ముందు అంతా సమానులు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఆయన సీఎం రమేష్ గారు చెప్పిండు, కవిత చెప్పింది, సీఎం రమేష్ గారు నా దగ్గర వీడియోలు ఉన్నాయన్నాడు, మీ కాళ్ళు పట్టుకుంటా అమిత్ షా దగ్గర తీసుకుపోండి, పొత్తుకైనా సిద్ధమే విలీనానికైనా సిద్ధమే, ఏదంటే అది అని చెప్పి ఆయనే కుండబద్దలు కొట్టినట్టు మీడియా సాక్షిగా చెప్తే ఓకే మానవతరాయ్ గారు ఎవరంటే చెప్పండి. ఒక నిమిషం విజయారే గారు మ్యూట్లో మ్యూట్ పెట్టుకున్నట్టున్నారు చూడండి. ఇప్పుడు మన రంగనాథ్ గారు విజయారే గారు ఒక నిమిషం మానవతరాయ్ గారు విజయారే గారు అన్మ్యూట్ చేసుకోండి ఆయన ఘనత రంగనాథ్ గారిది. విజయారే గారు అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కబ్జాదారుల నుండి భవిష్యత్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని స్వచ్ఛమైనటువంటి నీటిని ఇవాళ చూడండి. ఒకప్పుడు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో వర్షం వస్తే పసిపిల్లలు కొట్టకపోయేది, మనుషులు కొట్టకపోయేవాళ్ళు. ఇలా హైడ్రా నీళ్లు నిలవకుండా జనాలకు మ్యాన్ హోల్స్ కనిపించే విధంగా ఆ నీళ్లను మొత్తం కూడా మరలించే విధానం ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించిన దగ్గర నుంచి ఇట్లాంటి ప్రమాదాలే లేవు. ఈ విధంగా హైడ్రా పట్ల ప్రజల ఇవాళ కూడా ర్యాలీలు తీశారు. ప్రజలు హైడ్రా యొక్క విధానాలను సమర్థించారు. యమునా సరోవర్ ప్రాంతంలో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంటే దేశం మొత్తం ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న మెజారిటీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే శ్రీనివాస్ గారు